హాయ్ అండి. నేను మీ దేవి. మిసెస్ రాక్‌స్టార్. రచయిత పరిమి లలిత గారు. నన్నే కొడతా అని వార్నింగ్ ఇస్తావా అంటూ కోపంతో పళ్ళు నూరుతుంటే, అయ్యో ఎందుకు బాబు అట్టా పళ్ళు నూరుతున్నారు? ఈ సీట్ కోసమే కదా. ఇదిగోండి బాబు తీసుకోండి, అమ్మాయి గోరు మీకిమ్మని చెప్పినారంటూ వచ్చింది మంగమ్మ. నాకొద్దు తీసుకెళ్ళన్నాడు కోపంగా. అదేంటి, ఇందాక అమ్మాయి గారిని స్వీట్ పంపించమని అడిగారట కదా అని అన్నది. ఇప్పుడు నాకు తినే మూడ్ లేదు, నువ్వెళ్ళని కసరడంతో, ఓయబ్బో ఎందుకంత ఇసుకుడు, ఏం చెప్పినానని ఇసుక్కోవడం అనుకుంటూ వెళ్ళిపోయింది మంగమ్మ అక్కడి నుంచి. బెడ్ మీద పడుకునున్నాడు గోవిందం. ఓయ్ స్వేదిని, నా హాదిని, ఎన్నాళ్ళు ఇంకా ఈ దూరం మన మధ్య? నా హార్ట్ కొల్లగొట్టావు, నా హార్ట్లోకొచ్చావు. ఐ లవ్ యూ చెప్తే ఐ టూ లవ్ యూ అన్నావు, కానీ పెళ్లి చేసుకుందామంటే అమ్మో అన్నా తను ఒప్పుకోవాలి, ఒప్పుకుంటూనే పెళ్ళి అని అంటావు, ఒప్పుకుంటేనే పెళ్ళి అంటావు. నీ అన్నతో మన ప్రేమ విషయం ఎప్పుడు మనం ఒకటయ్యేది? నువ్వు చెప్పేది ఎప్పుడు? అప్పటికి నువ్వు నేను ముసలివాళ్ళం కూడా అయ్యేలా ఉన్నామే అని ఆలోచిస్తూ తన దగ్గరికి ప్రసాదం వచ్చాడు. ఏంట్రా అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నామంటూ పిలిచాడు ప్రసాదం. గోవిందం పలకలేదు. ఓహో, అయ్యగారు ఊహల్లో విహరిస్తున్నట్టున్నారనుకుని నవ్వుతూ, ఒరే బాబు కాస్త నీ ఊహల ప్రపంచంలో నుండి బయటికి రారా నాయనా అని అంటూ కుదిపేసరికి గోవిందం తేరుకొని చూసేసరికి తన పక్కనే ఉన్న ప్రసాదంని చూసి, నువ్వా అన్నాడు నీరసంగా. అవును నేనే. ఏ నీ లవర్ స్వేదిని వచ్చిందనుకున్నావా? రొమాన్స్ చేస్తున్నట్టున్నావు కలలో అని అడిగాడు. రొమాన్సా నా మొహమా, అదొక్కటే తక్కువ. మరేం ఆలోచిస్తున్నావు? ఏముంది, మా ప్రేమను పెళ్లిదాకా ఎలా తీసుకురావాలా అని అన్నాడు నిరుత్సాహంగా. డోంట్ వరీరా, ముందుగా మన చెల్లి మోన్వి, తనతో చెప్పు, తను మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తుంది, ప్రాబ్లం సాల్వ్ అన్నాడు నార్మల్గా. రే అక్కడ తన పరిస్థితి ఏంటో మనకు తెలీదా అన్నాడు గోవిందం. రే నీకు ఇంకా ఈ విషయం తెలీదా? మౌన్విత ఇప్పుడు నడవగలుగుతోందంటూ మొత్తం చెప్పి, ఇప్పుడు అర్థమైందా? నువ్వు మీ చెల్లికి ప్రేమ విషయం చెప్పు చాలు, మొత్తం తనే చూసుకుంటుందన్నాడు ప్రసాదం. ఓహో, ఇంత జరిగిందా? అయినా నాకు ఈ విషయం తెలియదు, కనీసం స్వేదిని కూడా చెప్పలేదు, మరి నీకెలా తెలుసు అని అన్నాడు ఆశ్చర్యపోతూ. నీకు తనెందుకు చెప్పలేదంటే, ఏమో నాకేం తెలుసు, ఇక నాకు మన చెల్లి మౌనిత చెప్పింది, మనతో తన ఆనందం షేర్ చేసుకుందామని ఫోన్ చేసింది, అప్పుడు నువ్వు రూమ్లో లేవన్నాడు. అవునా, చాలా హ్యాపీగా ఉందిరా, కానీ నేను ఒక అనాథను, మరి అనాథకి తన చెల్లిని చేసుకుంటా అంటే వాడు అని అంటూ ఆగాడు గోవిందం. రే బాబు ఇక చాలా ఆపరా నాయన, పద ఆఫీస్కి వెళ్ళాలి, లేలే అంటూ తొందర చేశాడు ప్రసాదం గోవిందాన్ని. ఇక తన గదిలో ఉన్నాడు ల్యాప్టాప్ చూసుకుంటూ రాకేష్. స్వేదిని ఫోన్ చూసుకుంటోంది. మౌన్విత, నీలందర్, జాహ్నవి హాల్లో కూర్చున్నారు కబురు చెప్పుకుంటూ. మౌనిత టీవీ పెట్టి తను జాహ్నవి వాళ్ళ పక్కన వచ్చి కూర్చుంది. ఏమ్మా కూడా అలా టీవీ పెట్టావు, ఏంటి విశేషం అని అడిగారు. ఏం లేదు మామయ్య, ఏమీ తోచట్లేదు, అందుకే కాసేపు టీవీ చూద్దామని. మీ ఆయనతో కబుర్లు చెప్పుకోవచ్చు కదమ్మా. ఏమీ తోచకపోతే? అయ్యో మామయ్య, అది ఒక జడ పదార్థం మామయ్య, అయినా ఆ రోజు వస్తుందిలేండి, అందాక టీవీ చూద్దాం అనేసరికి ముగ్గురు కూడా టీవీ చూస్తూ కూర్చున్నారు. టీవీలో సాంగ్ వస్తోంది. ఆ సాంగ్ చూస్తూ మైమర్చిపోయి, నా శ్రీవారితో నేను ముచ్చట్లాడేది ఎప్పుడో అనుకుంటూ ఆలోచిస్తూ ఆ హీరో ప్లేస్లో రాకేష్ని, హీరోయిన్ ప్లేస్లో తను ఉన్నట్టు ఊహించుకుంటూ ఊహల్లో విహరిస్తోంది కళ్ళు మూసుకొని. ఆహా ఎంత బాగుందండి మీతో ఇలా అని ఏదో కలవరిస్తూ ఉన్న మౌన్విత వైపు చూస్తారు జాహ్నవి వాళ్ళు. అబ్బో, మన కోడలు డూయెట్ కూడా వేసేసుకుంటోంది అని అంటూ, అమ్మ మౌన్వి ఇక కళ్ళ నుండి వాస్తవంలోకి రామ్మా అని నీలందర్ కాస్త గట్టిగా అనేసరికి ఉలిక్కి పడ్డట్టుగా చుట్టూ చూసింది మౌన్విత. నీలందర్ మాటలకి మౌన్విత ఉలిక్కిపడి తన వైపు చూసింది. ఎదురుగా అత్తామామలని చూసి, ఆ అది అది అంటూ నసిగింది. నీ కలలో లాగా నిజంలో కూడా మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి తల్లి అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక మౌన్విత చిన్నగా నవ్వుకుంటూ లేచి శ్వేతిత ఏం చేస్తుందో అనుకుంటూ తన రూమ్కి వెళ్తూ ఉండగా యువన్ ఎదురుపడ్డాడు. మౌన్వితకి అడ్డుగా నిలిచాడు. మౌన్విత యువన్ వైపే కోపంగా చూస్తూ, తప్పుకోండి, ఏంటి నా దారికి అడ్డంగా నిలబడ్డారు అని అన్నది. యువన్, అదేనండి, ఇందాకేదో అన్నారు కదా, పెళ్ళైన వాళ్ళతో అలా మాట్లాడకూడదు, పద్ధతి అది ఇది అని, మరి పెళ్లి కాని వాళ్ళతో అనే మాట పూర్తి కాకముందే యువన్ ఎవరి గురించి అంటున్నాడో అర్థమై, ఈసారి నా చెప్పు వచ్చు నీ చెంప మీద ఉంటుంది రాస్కెల్ అని అన్నది కోపంగా. ఓ, నీకు భలే అర్థమైపోతున్నాయే అన్నీ అన్నాడు వెటకారంగా నవ్వేస్తూ. హాహా అవును యువన్ గారు, నేను ఏదైనా ఇట్టే అర్థం చేసుకోగలను, అలాగే ఎదుటివారి గురించి కూడా అంచనా వేయగలను. ఐ మీన్ వారు ఎలాంటి వారు అని ఈ మాటలు బట్టే మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటా అన్నది యువన్ వైపే సూటిగా చూస్తూ. ఓ
అలాగా మరి నేనేం కోరుకుంటున్నానో అది కూడా అదే నాకేం కావాలని కూడా అర్థమయ్యిందా అన్నాడు వెకిలిగా. లేదు. మీరు నేను కాఫీ ఇస్తున్నప్పుడు నా వేళ్ళని టచ్ చేసినప్పుడు అర్థం కాలేదు. డైనింగ్ టేబుల్ దగ్గర మీరు చూసిన చూపులకి కాస్త అర్థమయ్యి అవునట్టుగా ఉంది. కానీ ఇక్కడ ఉండటానికి వచ్చాను అని మీరు చూసే ఆ వెధవ చూపులకి చాలా అర్థమైంది. ఇక స్వీట్ గురించి మీరు వాగిన వాగుడికి కన్ఫర్మ్ అయ్యింది. ఓకే. అయ్యింది గదా! మరి నీ పొందుకోలు వచ్చినా అని తెలిసి కూడా ఇంకా ఇలా అని మాట పూర్తవక మునిపే మౌన్విత చేతి అచ్చు యువన్ చెంప మీద పడింది. దాంతో కోపంతో రగిలిపోతూ ఏయ్! ఏంటే నీ పొగరు? ఇంతవరకు శాంతంగా మాట్లాడుతున్నానన్నా? అయినా నీకు వాడికి పెళ్ళయిందని బయట లోకానికే తెలీదు. ఇక నిన్ను శాశ్వతంగా పనిమనిషిగానే ఉంటుంది నీ స్థానం ఇక్కడ. అసలు రాక్ స్టార్‌కి పెళ్ళయిందని తెలియక పాపం క్యూ కడుతున్నారు నీ భర్తను చేసుకోడానికి. అప్పుడు నువ్వెక్కడుంటావో చెప్పు. అదే నువ్వు నా కోరిక తీర్చావంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నాడు. రేయ్! ఇంకొక్క మాట నీ గొంతులో నుండొచ్చిందంటే గొంతులో పొడుస్తా. రేయ్! నేను ముందే నిన్ను హెచ్చరించాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నా చేతి వేళ్ల అచ్చు నీ చెంప మీద ఉంటాయని. వినలేదు. ఇప్పుడు చేతి దెబ్బతో మాత్రమే సరిపెట్టా. ఇంకోసారి కనుక నా దగ్గర ఇలాంటి వేషాలు వేస్తే ఒక్క దెబ్బతో సరిపెట్టను తోలు వదులుస్తా ఛీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మౌన్విత వెళ్ళాక ఎంత బలిపే నీకు? నన్ను కొట్టిందే కాకుండా బెదిరిస్తావా? చూస్తానే చూస్తా, నీ అంతు చూస్తా అని అంటూ కోపంగా అనుకున్నాడు తన చెంప మీద తడుముకుంటూ. మౌన్విత స్వేదిని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అర్ధముగుడా అని అడిగింది. ఏం లేదు అర్ధపెల్లాం గారు, నా ఫ్రెండ్తో చాట్ చేస్తున్నాను చెప్పింది. ఎవరో ఆ ఫ్రెండ్ తెలుసుకోవచ్చా అన్నది మౌన్విత సాగతీస్తూ. అలా అడగకూడదన్నది స్వేదిని. నేను నీతో ఒక విషయం చెప్పాలి అర్ధముగుడు గారు. లేదు ఇప్పుడు నేను చాలా బిజీ అని అన్నది స్వేదిని కోపం నటిస్తూ. అవునా సరే, మా అన్నని నిన్ను కలుపుతా అని చెప్పడానికి వచ్చాను. సరేలే నేను వెళ్తున్నానని నీరసంగా చెప్పి వెళ్తూ ఉంటే ఒక్క ఒదుటున లేచి చెయ్యి పట్టాపి ఏంటి ఏమన్నావు అని అన్నది. తొందరలోనే నిన్ను గోవిందవనను ఒకటి చేస్తాను. నిజమా? నిజంగా నిజం అనగానే ఓ థ్యాంక్ యూ వదిన అంటూ గట్టిగా హక్ చేసుకునేసరికి అబ్బా వదలవే తల్లి, అసలు ఊపిరి ఆడట్లేదు. ఇదేదో రేపు పెళ్ళయ్యాక నీ వారం మీద చూపించు నీ ప్రతాపం. ఇప్పుడు మటుకు నన్ను వదిలేయ్ అని అన్నది. అర్ధమొగుడంటే ఇంతే మరి అని స్వేదిని అనగాని ఓహో అలాగా అని ఏంటన్నావు ఏమన్నావని మౌన్విత అనగాని స్వేదిని నవ్వేసింది. మౌన్విత కూడా ఆ నవ్వులో శృతి కలిపింది. మౌన్విత ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజ చేసి ఇల్లంతా ధూపం వేస్తోంది. అలా వేస్తూ రాకేష్ గదిలో కూడా వచ్చింది. ఆ పొగకి దగ్గుతూ లేచి ఏయ్ ఏంటి పొగ? అమ్మ మా ఇల్లు అంటుకున్నట్టుందే, తొందరగా ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయాలి అని అరుస్తున్న భర్త నోటిని తన చేత్తో మూసి ఉష్ ఎందుకలా అరుస్తారు? ఇక్కడ ఇల్లేమీ అంటుకోలేదు. ఇది సాంబ్రాణి వేస్తున్న పొగ. అసలు నా గదిలోకి ఎవరు రమ్మన్నారు నిన్ను అని ఇలా పొగ వేసి ఏం చేద్దామని అడిగాడు. మిమ్మల్ని ఏం చేస్తాను శ్రీవారు, ఇల్లంతా ఇలా ధూపం వేస్తే మంచిదనే వేశాను. మీకిష్టం లేకపోతే వేయంలే కానీ ఫ్రెష్ అయి కిందకొస్తే కాఫీ ఇస్తానని వెళ్ళిపోతూ కాలు స్లిప్ అయి పడబోతున్న మౌన్వితను పట్టుకున్నాడు రాకేష్. ఒక క్షణం ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. మరుక్షణం రాకేష్ మౌన్వితను వదిలాడు. కానీ తన మంగళసూత్రం రాకేష్ చైన్తో ముడిపడింది. ఓ సారీ అంటూ తీయటానికి ట్రై చేస్తోంది మౌన్విత. కానీ రాలేదు. ఉండు నేను తీస్తా అని అంటూ తీసి ఇప్పుడు వెళ్ళన్నట్టు చేయి బయటకు చూపించాడు రాకేష్. మాకు తెలుసు బయటికి వెళ్లే దారి అంటూ మూతి ముడుచుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత తన అత్తమామలకు కాఫీ ఇస్తూ అత్తయ్య మామయ్య మీతో ఒక విషయం మాట్లాడాలన్నది చిన్నగా. చెప్పమ్మా అన్నారు ఇద్దరు. మామయ్య అది అది నా పెళ్ళయ్యాక జరిపించాల్సినవి జరిపించలేదు అన్నది. దాంతో జాహ్నవి నీలందర్లు ఒకరి ముఖం ఒకరు చూసుకొని అది నీకు తెలిసిందే కదమ్మా అన్నారు. కానీ మామయ్య రాక్ స్టార్ కి పెళ్ళయిందని బయట జనాలందరికి కూడా తెలియాలి కదా. అందుకే ముందు మా రిసెప్షన్ ని ఏర్పాటు చేయండి. ఇక ఆయన ఒప్పించే బాధ్యత నాది. కానీ మీరెందుకు ఏంటని మాత్రం అడగొద్దన్నది. దాంతో వాళ్ళు సంతోషంగా వాణ్ణి నువ్వు ఒప్పిస్తా అంటే మాకేరా, అలాగే ఏర్పాటు చేస్తామన్నారు. ఈలోగా మౌన్వితకి ఫోన్ వచ్చింది. కాల్ రిసీవ్ చేసి హలో అనగాని అవునా నిజమా అలాగే తప్పకుండా వస్తామని చెప్పి కట్ చేసింది. ఎవరమ్మా ఫోన్ చేసింది? ఏదో వస్తామని అంటున్నావు ఎక్కడికి అన్నారు జాహ్నవి వాళ్ళు. మా చుట్టాలమ్మా ఇది పెళ్ళట మావయ్య. ఆ ఊర్లో ఏ శుభకార్యం జరిగినా నేను ఉండాల్సిందే ఆడపడుచుగా, అందుకే రమ్మని కబురు అని అన్నది మౌన్విత. మరి వాడు వస్తాడు మావయ్య, నేను ఒప్పిస్తాను కదా. ఈలోగా యువన్ రాకేష్ స్వేదినీలు కూడా అక్కడికొచ్చారు. ఏంటి ఇక్కడేదో గూడుపుటాని జరుగుతోందని అడిగాడు రాకేష్ వారి ముగ్గురు ఉద్దేశించి. ఏమీ లేదురా అన్నాడు నీలందర్. అయ్యో అదేంటి మావయ్య, మనం మాట్లాడుతున్న విషయం గురించి చెప్పండి ఆయనకి సాగతీస్తూ అన్నది మౌనిత. మనమా మనమేం మాట్లాడుకున్నాం మౌని అని అన్నాడు తత్తరపడుతూ. ఏంటి పిల్ల చెప్పమంటోందని మనసులో అనుకుంటూ. అయ్యో మావయ్య, మనం ఇప్పటి వరకు స్వేదినికి పెళ్లి చేయాలనే కదా మాట్లాడుకున్నది. అదే నీ అబ్బాయితో కూడా చెప్పాలనే కదా అనుకుంది.
మరి ఈ విషయం చెప్పడానికి మీ అబ్బాయి దగ్గర మీరే మొహమాట పడతారేంటి అని అన్నది. దాంతో ఆ విషయం అర్థమై ఆ అవునరా అని అన్నాడు నీలందర్. స్వేదిని వదిన మాటలు విని గతుక్కుమంది. ఇదేంటి వదిన, ఇప్పుడు నా పెళ్లి ప్రపోజల్ వస్తోంది అని అనుకుంటూ ఏంటి మీరనేది అని అడిగాడు రాకేష్ తండ్రిని. తప్పే ఉందండి, పెళ్లి చేసే వయసే కదా తనది. అయినా ముందు తన మనసులో ఎవరైనా ఉన్నారేమో అది అడగండి అని అంటూ స్వేదిని వైపే ఓరగా చూసింది. స్వేదిని వదిన వదిన చెప్పొద్దు చెప్పొద్దు ప్లీజ్ ప్లీజ్ అంటూ కళ్ళతో సైగ చేస్తోంది. ఆ ఎవరైనా అంటే దాని మనసులో ఉన్నారా? ఆ విషయం నీకు తెలుసా? నేను రానని అడుగుతుంటే అన్నిటికీ నువ్వు మాట్లాడుతున్నావేంటి అని అన్నాడు రాకేష్. మరి నేను వదిలేను కదా, నేను కూడా అమ్మలాంటి దాన్నే కదా అని అన్నది దీర్ఘం తీస్తూ. ఆ మామయ్య, నేను ఇందాక మర్చిపోయా నీకు ఒక విషయం గురించి చెప్పడం అంటూ నీలందరి దగ్గరికి వచ్చి తన చెవులో ఏదో చెప్పింది. అమ్మా మౌన్వి, ఏం చెప్పావమ్మా, నాకేం వినపడలేదు అని అన్నాడు. దాంతో మళ్ళీ వచ్చి చెప్పింది. ఈసారి అయోమయంగా కోడల వైపే చూశాడు. ఏంటి మీ గుసగుసలు, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? డాడీ ఆవిడ గారు డాడీ ఆవిడ గారు ఏం చెప్పిందో చెప్పండి అని రెట్టించేసరికి ఇంక చెప్పాడు మావయ్య అన్నది మౌన్విత నీలందరితో దీనంగా మొహం పెట్టి. ఏం చెప్పాలన్నాడు అయోమయంగా అనుమానంగా మౌన్విత వైపే చూస్తూ నీలందర్. అవును, ఏం జరుగుతోంది ఇక్కడ అనుకుంటూ జాహ్నవి స్వేదినులు వాళ్ళ మనసులో అనుకుంటున్నారు. అయ్యో మావయ్య, మీరన్నింటికీ భయపడుతున్నారా లేకపోతే ఆలోచిస్తున్నారా? ఇప్పుడే కదా మనం రాజమండ్రి వెళ్ళాలనుకున్నాం, ఆ మాటే చెప్పండి. ఎందుకు అన్నాడు రాకేష్. ఏం లేదండి, చెప్తే మీరు కోపం తెచ్చుకుంటారు. ఎవరో ఒక అడ్డగాడిదా మన స్వేదినికి లవ్ లెటర్ రాశాడు. పైగా వాడు నన్ను పెళ్లి చేసుకో లేదంటే ఏదేదో పిచ్చిగా రాశాడు. అది స్వేదిని నాకు చూపించింది. నేను మావయ్య వాళ్ళకి చెప్పాను. వాడి గురించి ఎంక్వైరీ చేశాం. వాడు ఉండేది రాజమండ్రిలో అని తెలిసింది. అందుకే మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అనేసరికి ఎంత ధైర్యం వాడికి అని అంటూ కోపంతో దవడలు బిగుసుకున్నాయి రాకేష్కి. డ్రైవర్ కార్తీక్ ఇప్పుడే వెళ్ళి వాడు అంత తెలుస్తా అన్నాడు. ఆ అవునవును పదండి వెళ్దాం అంటూ కదిలింది. నువ్వెక్కడికి అన్నాడు రాకేష్ మౌన్వితను ఉద్దేశించి. ఆ వాడు ఎక్కడుంటాడో నాకు మాత్రమే తెలుసు. అయితే నోరు మూసుకొని అడ్రస్ చెప్పు. అయ్యో రామా, నోరు మూసుకొని ఎలా చెప్తారండి, వెటకారమా? లేదండి, వాడికి కాస్త నేను కూడా కోటింగ్ ఇవ్వాలి కానీ పదండి అని ఆగి యవన్ గారు మీరు కూడా రండి అని అన్నది. నేనెందుకు అని అడిగాడు యవన్. చ మీ స్నేహితుడు ఇక్కడ లేకపోతే మీకేం పని, మీరు మాత్రం ఇక్కడ ఎందుకు రండి అని అనేసరికి మౌన్విత ఎందుకు రమ్మందో అర్థమై లోపల క్రూరంగా నవ్వుతూ ఓహో నేను ఇక్కడే ఉంటే నీ ఆడబడుచుని ఏమైనా చేస్తానని భయమా అని అన్నట్టు చూశాడు మౌన్విత వైపే. మౌన్విత కూడా భయమా? నాకా? నీలాంటి కుక్కలను చూస్తే నాకు భయం లేదు, కానీ నీకేదైనా చెయ్యాలన్నా ఆలోచన కానీ సమయం కానీ ఇవ్వదలుచుకోలేదన్నట్టు రెక్లెస్ గా చూసింది ఒక చూపు యువన్ వైపు. మాన్విత వైపు కొరకొరా చూస్తూ రారా అని వెళ్ళాడు బయటికి. వెనకే యవన్ కూడా వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళాక నీలందర్ ఎమ్మా కోడల, మీ అత్తగారిలా నువ్వు కూడా మమ్మల్ని ప్రేక్షకులను చేసావుగా తల్లి అని అన్నాడు. మరే నాన్న, అన్నయ్యను రాజమండ్రి తీసుకెళ్ళటం కోసం ఎంత డ్రామా ప్లే చేసింది నాన్న, పైగా నన్ను గురించి కూడా అన్నది అని కళ్ళు పెద్దవి చేస్తూ అంది. మరి నాకు ఏ దారి కనిపించలేదు అని అన్నది చిన్నగా. అమ్మ నా కోడలా, సరే జాగ్రత్త అన్నది జాహ్నవి. సరే బాయ్ అత్తయ్య, బాయ్ మావయ్య, బాయ్ స్వేదిని అని ఎవరికో ఫోన్ చేసి మాట్లాడింది. రాకేష్, యవన్, మౌన్విత ముగ్గురు కలిసి కారులో రాజమండ్రి బయలుదేరారు. మధ్యలో గోవిందం వాళ్ళు కనిపించేసరికి మీరేం చేస్తున్నారు ఇక్కడ అన్నాడు రాకేష్ వాళ్ళను. నేనే రమ్మన్నాను, నీకేమో మీ ఫ్రెండ్ ఉన్నాడు మాట్లాడుకోవడానికి, మరి నాకెవరున్నారు, నాకు టైంపాస్ కావాలి కదా, అందుకే మీరు రండి అన్నయ్యలు అనటంతో గోవిందం వాళ్ళు వెనక మౌనవతి పక్కన కూర్చున్నారు. ఏమా మమ్మల్ని నీ టైంపాస్ కోసమే పిలిచావా తల్లి అన్నారు మొహాలు కందగడ్డల్లా పెట్టుకుని వాళ్ళు. ఊరికే అలా అన్నాను, కామ్గా ఉండండి అనేసరికి వాళ్ళు కామ్గా ఉన్నారు. తర్వాత ఎవరికేదో ఫోన్ రావడంతో రే కారాపు, అర్జెంటుగా నేను వెళ్ళాలంటూ ఏమైందిరా అని అడుగుతున్న రాకేష్ మాట కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. అది చూసి మౌన్విత మనసులో నవ్వుకుంది. తర్వాత రాజమండ్రి చేరుకున్నారు అందరూ. ఎక్కడ వాడి అడ్రస్ చెప్పు అని అన్నాడు రాకేష్ కోపంగా. చెప్తాను అది అని అనేలోపు ఏదో ఫోన్ వచ్చినట్టు నటించి అవునా ఏంటి అవునా అయ్యో రామా మొహంలో ఎక్స్ప్రెషన్స్ ని మారుస్తూ అయ్యో వాడు మనం వస్తున్నామని తెలుసుకొని జంప్ చిలానినా సరే సరే అని ఫోన్ కట్ చేసి దీనంగా ఐఎమ్ సారీ అండి వాడు అని అంటూ ఉంటే అక్కర్లేదు అర్థమైంది, ఇక పదండి అన్నాడు రాకేష్. ఎక్కడికి అని అడిగింది. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి అన్నాడు రాకేష్ కోపంగా. దానికి మౌన్విత ఏమండు ఇవాళ మా చుట్టాలమ్మాయిది పెళ్లి, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఆ పెళ్లి చూసి వెళ్దాం అన్నది గోంగా కొనకొర మాన్విత వైపే చూస్తుంటే ఈ లోపల ఊరి వాళ్ళు అరే మౌన్వితమ్మ ఎలా ఉన్నావు, అరే నువ్వు నడుస్తున్నావు, బాబుగారు ఎలా ఉన్నారంటే ఒక్కొక్కరుగా వచ్చి పలకరిస్తున్నారు. అలా అలా మౌన్విత అమ్మ నాన్నలకు కూడా విషయం తెలిసి వాళ్ళు అక్కడికి వచ్చి
రండి రండి బాబు అంటూ రాకేష్ను పలకరించి, అమ్మా మౌనిత, మీరు రారేమో అనుకున్నాను, కానీ మీ బాబాయ్ పిలవగానే పెళ్లికి వచ్చేసారా, చాలా సంతోషం అని అంటూ, బాబు అల్లుడు గారు, ఏ ఊర్లో ఏ పెళ్లి జరిగినా కూడా మౌన్వి ఉండాల్సిందే ఆడపడుచుగా. ఊరు వాళ్ళందరికీ కూడా అదొక ఆనవాయితీ లెక్క, తను ఆడపడుచులాగన్నమాట అనేసరికి రాకేష్ మౌన్విత వైపే చూస్తూ, ఓహో ఇదా సంగతి, విషయం చెప్పిన తీసుకురాలేక చెల్లిని అడ్డు పెట్టుకొని ఇలా రప్పించావా, చెప్తానే నీ పని అనుకున్నాడు మనసులో. అలా అందరూ అక్కడే రాజమండ్రిలోనే ఉండిపోయారు. సాయంత్రం పెళ్లి మండపం సిద్ధమైంది. ముహూర్తం సమయం అవడంతో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పీటల మీద కూర్చున్నారు. పెళ్లి తంతు జరుగుతోంది. ఇంకో పక్క డాన్స్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క పాటకి డాన్స్ చేస్తున్నారు. అలా అందరూ రాకేష్ మౌనితను కూడా డాన్స్ చేయాలని ఊరువారు బలవంతం చేసేసరికి, సరే సరే చేస్తాం బాబాయ్ అన్నది మౌనిత ఒక పెద్ద ఆయనతో. ఏ ఏంటి చేసేది, డాన్సా, అది కూడా నీతో, నేను అస్సలు చేయను మౌన్మితని కోపంగా చూస్తూ అన్నాడు. ప్లీజ్ అండి డాన్స్ చేద్దాం అన్నది మౌమిత దీర్ఘం తీస్తూ. వాట్, నీతో డాన్స్ చేయాలా, ఇంపాసిబుల్. ఇదిగో శ్రీవారు, ఇప్పుడు కనుక మీరు నాతో డాన్స్ చేయలేదనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావో చేసుకో అన్నాడు రెక్లెస్ గా. ఇదిగో మీరే నాకు కాలు విరగొట్టారని నేను చెప్పానే అనుకోండి, అందరూ కలిసి మిమ్మల్ని ఉతికారేస్తారన్నది బెదిరిస్తూ. ఏ బెదిరిస్తున్నావా, చెప్పుకో ఏం చేస్తారో నేను చూస్తానన్నాడు కోపంగా. సరే మీ ఇష్టం అని మీకు ఒక విషయం చెప్పాలి. దానికంటే ముందు ఒకసారి ఇలాగే ఈ ఊరు కొత్తగా వచ్చాడు ఒకతను, వాడు నన్ను ఏడిపించాడంతే. మా ఊరు ఆడపిల్లని ఏడిపిస్తావని వాడిని చితకబాది గుండు గీయించి సున్నం బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించారు. ఆ పొజిషన్లో మిమ్మల్ని మీరు ఓసారి ఊహించుకోండి అని అనటంతో గోవిందం ఏడుపు మొహంతో, అయ్యో బాస్ వద్దు సార్, మీరు ఊహించుకోవద్దు. అమ్మా చెల్లి అంత పని చేయకమ్మా, నీతో డాన్స్ చేస్తారు అని సార్ అన్నాడు. రాకేష్ ఒక్కసారి ఊహల్లోకి వెళ్ళి తుత్తు అని జడుసుకొని, ఓసే రాక్షసి, నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేసేదాకా వెళ్ళావా నువ్వు అన్నాడు. ఏం చేస్తాం శ్రీవారు, పదండి అని స్టేజ్ మీదకెళ్ళి ఏమంటావే ఓ మనసా అనే పాటకి డాన్స్ చేశారు. ఆ తర్వాత మౌన్విత గోవిందం ప్రసాదంల దగ్గరికి వచ్చి, అన్నయ్యలు ఇప్పుడు మీరు వెళ్ళి ఒక పని చెయ్యాలి అది అని అంటూ చెప్పింది. అమ్మా చెల్లి, ఇప్పుడు ఇంత రిస్క్ అవసరం అంటావా చెప్పు అని అడిగాడు గోవిందం ఏడుపు మొహం పెట్టి. అవసరమే అన్నయ్య, ఇప్పుడు కనుక నేను చేయలేదనుకో నీ ప్రేమ విషయం ఆయనకు చెప్పేస్తా, అప్పుడు నీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఊహించుకో అన్నయ్య అన్నది స్టైల్గా నుంచొని. ఏమ్మా, ఇందాకేమో వాడిని ఆడుకున్నావు బ్లాక్మెయిల్ చేసి, ఇప్పుడేమో నన్ను ఆడుకుంటున్నావా, ఇది నీకు తగునా అన్నాడు ఇంకా ఏడుపు మొహం పెట్టి. ఉస్ తప్పదన్నయ్య, ఇప్పుడు నేను చెప్పింది చేస్తావా చేయవా అన్నది మౌన్విత. చేయక చేస్తానా అంటుంటే, భలే ఆడుకుంటోందిరా మన చెల్లి అనుకుంటూ ముసిముసిగా నవ్వుతున్న ప్రసాదాన్ని చూసి, తొందరపడకరా అన్నయ్య, టైం వచ్చినప్పుడు నిన్ను కూడా ఆడుకుంటాలే అన్నది మౌన్విత నవ్వేస్తూ. ఆ పని మాత్రం చేయకమ్మా, నీకు దండం పెడతాను అన్నాడు ప్రసాదం. అది తర్వాత చూస్తాలే, అదిగో వస్తున్నాడు, మీ పని కానివ్వండి అన్నది మౌన్విత. అయిపోయిందమ్మా అన్నాడు గోవిందం. గోవిందం కార్ స్టార్ట్ చేయి అన్నాడు రాకేష్ వచ్చి. కార్ స్టార్ట్ అవ్వదు శ్రీవారు అని అన్నది. ఏమొచ్చింది దానికి, కార్ పంక్చర్ అయింది, చట్నీ కూడా లేదు. ఓ షిట్, నీలాగే అది కూడా మొండికేస్తోందన్నాడు ఎగతాళిగా. గోవిందం, నా ఫోన్ తీసుకురా, క్యాబ్ బుక్ చేస్తానన్నాడు. సారీ బాస్, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అయితే నీ ఫోన్ నుండి బుక్ చేయి. మళ్ళీ సారీ బాస్, మా ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్. ఓ షిట్, రేపు ఆల్బమ్ ఉంది, ఇప్పుడు ఎలా అని అన్నాడు అసహనంగా. అన్నయ్య, ఇంకో 2 minutesలో హైదరాబాద్కి బస్సు ఉంది, అక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చని మీ బాస్కి చెప్పు అని అన్నది మోహన్ పక్కకి తిప్పుతూ. మళ్ళీ మొహం తిప్పేసరికి అక్కడ ఎవరూ లేరు. చూస్తే బస్సు రావడం వీళ్ళెక్కడం కూడా అయిపోయింది. కథ కొనసాగుతుంది. మరి మౌనిత రాకేష్ని ఆడుకోవడం మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కథకు ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలు మీరు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.